నిజంగా పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అని వెనకట మన గాంధీ తాత ఏ ముహూర్తంలో చెప్పిండో గాని అది 100కి 100 వాళ్ళు నిజం నిజం నిజం. అసలు నన్ను అడిగితే పల్లె జనం చేయబట్టి మన లీడర్లు ఇంకా గజ్జు గజ్జుమంటున్నారేమో అని అనిపిస్తున్నదల్లా. ఎందుకంటారా, ఓట్ల పండగ ఒడిసింది కదా, ఓట్లేసిన వాళ్ళల్లా పట్నం జనాల కంటే మన ఊరి జనాలే ఎక్కువేసిరులో. వాళ్ళు చేయబట్టే ఓటు మిషిని కీసు కీసు అని బొచ్చెడు సార్లు కేకేసింది. పాన్రి ఈ ముచ్చట్ని క్లారిటీగా చెప్పుకుందాం మనం, రాన్రి. మొత్తానికి మన ఊరి జనాలే ఇజ్జత్ కాపాడిరుల్లో. వాళ్ళు పోలింగ్ బూతుల కాడికి వచ్చి ఓట్లు అయ్యేవట్కనే పోలింగ్ శాతము జర మంచిగా వచ్చింది. పోయినసారి కంటే ఈసారి ఓట్లు ఎక్కువ మందే వేసిర్రు అన్నట్టు మన తెలంగాణలో దగ్గర 65% పోలింగ్ అయింది. అంటే 100 మందిలో 65 మంది ఓట్లేసిర్రు. మరి కడమ 35 మంది ఎటు పోయిర్రు, ఎందుకు వేయలేదు, ఏం మావులు వేసిర్రు అని నన్ను అడగొద్దు. కొన్ని నియోజకవర్గాలలోనైతే 70% కూడా దాటింది. భువనగిరి నియోజకవర్గంలోనైతే 77% అయింది. ఇక మన హైదరాబాద్ సికింద్రాబాద్లనే అన్ని జాగాల కంటే తక్కువ పోలింగ్ అయింది. 50% కూడా కాలే. అంటే పట్నం జనాలు సగం కంటే తక్కువ మందే వేసిర్రు. సెలవు ఇయ్యనే ఇచ్చే పట్నంలో అందరూ చదువుకున్నోళ్ళేనాయే, పెద్ద పెద్ద కొలువులు కూడా ఎత్తరాయే, అన్నీ తెలిసినోళ్ళు. కానీ వాళ్ళే ఓటుకాడికి వచ్చేసరికి వెనకబడ్డరు. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళబుద్ధి కాలేదట చాలా మందికి. ఎందుకు కావచ్చు అసలు? అరే ఓటేసుడు ఎంతసేపుల్లా, మా అంటే పావు గంట, సరే అర్ధగంట వేసుకో. ఒక్క అర్ధగంట కూడా పోలింగ్ బూత్ కాడ ఉండకుంటే ఎట్లా? గంత ఇంపార్టెంట్ పనులు ఏమున్నాయి కావచ్చు. ఈ ఓటు కంటే ముఖ్యమైన పనా కథగని? అవునా కాదనుల్లా, మీరే చెప్పుండ్రి. ఇక ఏమన్నా అంటే ఇది కాలేదు అది కాలే, ఈ లీడర్ ఏం చేస్తలేడు, రోడ్ చక్కగా లేదు, ఇది చక్కగా లేదు అని దీర్ఘాలు తీస్తారు. సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తారు. అట్లా చేసేటోళ్ళు ఓటేసి మాట్లాడాలి, అవునా కాదా? మీరే చెప్పుండ్రోల్లా. ఊర్లల్లో చూడు పోర్రి, ముసలోళ్ళు కాలు రెక్కలు లేనోళ్ళు కూడా తక్లీఫులు పడుకుంటూ వచ్చిర్రు. ఆటోలు మాట్లాడుకొని ఛార్జీలు పెట్టుకొని మరి ఓటేసిర్రు. వాళ్ళు కదా గ్రేటు, వాళ్ళని కదా తారీఫ్ చేయవలసింది. ఈడ ఇంకోటి చెప్పాలు, పోలింగ్ జరిగిన తరీక చూస్తే మన తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉన్నదోల్లా. ఎక్కడ కూడా లొల్లులు జౌడాలు పెద్దగాలే, ఓపికతోని ఓటేసిర్రు. అదే పక్క రాష్ట్రంలో చూడు పోర్రి, ఒకళ్ళ మీద ఒకళ్ళు బాంబులు వేసుకున్నారు, కత్తులతోని ఒడుచుకున్నారు, తన్నుకున్నారు, గుద్దుకున్నారు. కానీ మన కాడ మాత్రం పొద్దటి సంధి చీకటి పడేదాకా మంచిగా ఓటింగ్ నడిచింది. నచ్చిన వాళ్ళకు ఓటేసినమా, ఇంకు సుక్క చూయించినమా, అలై బలై తీసుకున్నామా, ఇంటికి పోయి ఎవరి పనులలో వాళ్ళు ఉన్నామా, ఇగో గిట్లనే నడిచింది.